నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న కొల్లాపూర్ సభకి వెళ్ళారు. అక్కడ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఓపెనింగ్ కార్యక్రమానికి, అంటే ఆ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్ళి అక్కడ ఒక బహిరంగ సభలో మాట్లాడారు. అయితే దాదాపు ఒక 40-45 నిమిషాల సేపు ఆయన ప్రసంగించారు. ఆ ప్రసంగాన్ని మనం పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి వింటే ఆయన అధికార మదము, అహంకారము చాలా క్లియర్గా కనపడతా ఉంది, కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. అంటే బీసీ సమాజాన్ని, బీసీలను ఏ రకంగా కించపరిచేటువంటి విధంగా ఆయన మాట్లాడిండో అందరూ అనుకుంటున్నారు. ఆడ ఉన్నటువంటి వాళ్ళ పేరు తీసుకోగానే పెద్దగా గొప్పగా ఛాతి ఉప్పొంగిపోతా ఉన్నది ఒక్కరొక్కరికి ఆడ కూర్చున్నటువంటి వాళ్ళకి. కానీ ఆ ఇంటెన్షన్ ఎంత ఘోరంగా ఉన్నదో, ఏ రకంగా ఆయన అవమానపరుస్తూ ఉన్నాడో, బీసీ కులాలను ఎట్లా అవమానపరుస్తూ ఉన్నాడో ఒక్కొక్కటిగా అవి బయటకు వస్తూ ఉంటే నిజంగా రక్తం మరిగిపోతూ ఉంది. ఏ బీసీ బిడ్డ కూడా ఈ మాటలను సహించడు. ఒకసారి ఆయన ఏం మాట్లాడిండో ఒకసారి మీకు వినిపిస్తా. అలాగే మరి ఒక బట్టలు ఉతుక్కుంటాయన, ఒక చేపలు పడతాయన, వాళ్ళ కులాలని కించపరిచేటువంటి విధంగా ఏ రకంగా మాట్లాడిండో దానికి మనం ఏ రకంగా సమాధానం చెప్దాము. అలాగే మరి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఈయన ఏం చేసేవాడు, ఈయన ఏం చేసి ముఖ్యమంత్రి అయినో కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏందో మీకు వినిపిస్తా, చూడండి ఒకసారి. ఇగో ఇవాళ ఎమ్మెల్యే వేదిక మీద కూర్చున్నాడు. చేపలు పట్టుకునే శ్రీహరి ఈ రోజు మంత్రి అయిన శంకర్, ఈర్లపల్లి శంకర్ బట్టలు ఉతికే జాతి ఇవాళ ఎమ్మెల్యే వేదిక మీద కూర్చున్నాడు. బట్టలు ఉతికే జాతి ఎమ్మెల్యే వేదిక మీద కూర్చున్నాడంట. ఏమండి రేవంత్ రెడ్డి గారు, ఇది అహంకారం అనాలనా, అధికార మదం అనాలనా, అగ్రకుల పెత్తనం అనాలనా, లేకపోతే దొరపోకడ అనాలనా, దీన్ని నియంత అనాలనా, ఏమనాలి చెప్పండి? బట్టలు ఉతుకునే జాతి అసెంబ్లీకి రాకూడదా? ఆ జాతి అసెంబ్లీకి వస్తే మీ దయాదాక్షిణ్యాలా? ఆ బట్టలు ఉతుకునే జాతి ఎంత ఉందో మీ అగ్రకులాలు అంత ఉన్నాయా? లెక్కలు తీదామా? ఎందుకు ఇంత అహంకారము, దేనికోసం ఇంత అహంకారము? ఈర్లపల్లి శంకరు బట్టలు ఉతుకునే జాతి అని అనేటువంటి విధానం. ఇంకోటి చేపలు పట్టుకుంటే ఆయన ఎమ్మెల్యే అయిండు, మంత్రి అయిండంట వాకిటి శ్రీహరిని, ముదిరాజ్ సామాజిక వర్గం. మరి ఆయన వీర్లపల్లి శంకర్ బట్టలు ఉతుకుంటే ఆయన ఎమ్మెల్యే అయిండు, చేపలు పట్టుకుంటే ఆయన ఎమ్మెల్యే అయి మంత్రి అయిండు. మరి మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీరేం చేస్తారండి? మీరు రెడ్లు ఏం చేస్తారు? ఏం పని చేస్తారు మీరు? ఆ రెడ్ల దాకా మొత్తం పక్కన పెడదాము. నువ్వేం పని చేసి ముఖ్యమంత్రి అయినావు? ముఖ్యమంత్రి కావాలంటే ఓటుకు నోటు కేసులో దొరకాలనా? 50 లక్షలు పట్టుకొని దొరకాలనా? లేకపోతే గోడలకు సున్నాలు వేయాలనా? పెయింట్లు వేయాలనా? ఏం చేయాలి? ఎందుకు ఇంత అహంకారం? దేనికోసం ఇంత అహంకారం? మీ దయాదాక్షిణ్యం అలా ఏమన్నా? మా వాటా ఎంత బీసీలది? ఎస్సీ ఎస్టీ బీసీల వాటా ఎంత? మీ వాటా ఎంత? మీ రెడ్ల వాటా ఎంత? లెక్కలు తీదామా? ఒకసారి మాట్లాడదామా? ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల ఈ పదవులు వస్తూ ఉన్నాయి? మీ దయాదాక్షిణ్యాల వల్ల పదవులు వస్తూ ఉన్నాయా? ఏమండి రేవంత్ రెడ్డి గారు, ఇది అహంకారం మదం కాకపోతే ఇంకోటి ఏంటిది? లెక్కలు తీసి చూద్దామా? ఒకసారి మాట్లాడదామా? ఎవరెవరి జనాభా ఎంత, ఏంది కథ అనేది ఒకసారి ఇక్కడ చూస్తే మిత్రులారా, ఈయన అహంకారం చూసిన తర్వాత నిజంగా కూడా ఇప్పుడు బీసీల లెక్కల ప్రకారం తీసుకుంటే వీళ్ళంతా దొంగ లెక్కలు వేసారు, మన లెక్కలు వేసి. కానీ బీసీలు 60% మంది ఉంటారు ఉన్నటువంటి జనాభాలో, తెలంగాణ ఉన్న జనాభాలో. ఎస్సీలు 15% అని చెప్పారు, 18% ఉంటారు. ఎస్టీలు ఇది కూడా 10% అని చెప్పారు, బట్ కానీ ఇది కూడా 12% ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఈ 18, 12, 28 ప్లస్ 88% మీ ఎస్సీ ఎస్టీ బీసీలం. మీరు అంతా తిప్పి కొడితే 12% ఓసీలు. ఎవరి చేతిలో ఉండాలి రాజ్యం? మా ముదిరాజు బిడ్డ ఎమ్మెల్యే మంత్రి అయితే ఇలా అంటావు, మా రజక సోదరులు ఎమ్మెల్యే అయితే ఈ రకంగా మాట్లాడతావా? గిదా నువ్వు మాట్లాడేటువంటి మాట? ఎంత అహంకారం ఉంటే ఇలా మాట్లాడతారు చెప్పండి? ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు అందరి చెవులు, కాళ్ళు, కళ్ళు అన్నీ పోయినాయా? గుజ్జోళ్ళు అయ్యిరా? మీరేమన్నా అవిటోళ్ళు అయ్యిరా? మీకేమి కనపడతలేవా ఇవన్నీ కూడా? రేవంత్ రెడ్డి మాట్లాడేవి సుభాషితాలు లెక్క కనపడతా ఉన్నాయా?
చెవులు ఇంపడతలేవా? కళ్ళు కనపడతలేవా? కళ్ళ నుండి చూడలేకున్నటువంటి వాళ్ళ లెక్క ఉన్నారా? ఇది రేవంత్ రెడ్డి మాట్లాడే తరీకా. ఈ రకంగా మాట్లాడతాడు. బట్టలు ఉతుక్కునే జాతి మాట్లాడే విధానం కూడా చూడండి. ఒక రజక సోదరుడు అనొచ్చు, ఒక నాయి బ్రాహ్మణ సోదరుడు అనొచ్చు, ఓ ముద్రా సోదరుడు అనొచ్చు. అంత తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నాడు జాతి అని చెప్పేసి. ఆ జాతి లేకపోతే మీరు గెలిచేటోళ్ళ? మీ రెడ్లు మాత్రమే వేసుకోండి ఓట్లు, మీ ఓసీలు మాత్రమే మీకు ఓట్లు వేసుకోండి. బీసీల ఓట్లు ఎవరు వేసుకోకండి. రజకులయ్యి, నాయి బ్రాహ్మణులయ్యి, ముదిరాజులయ్యి, యాదవులయ్యి, గౌడులయ్యి, సాకలి, కుమ్మరి, కమ్మరి, మంగలి అందరివి ఎవరు కూడా ఓట్లు వేసుకోకండి. మీరు మీ రెడ్లై మాత్రమే మీరు వేసుకోండి. మీ దయాదాక్షిణ్యాల మీద ఏదో వీళ్ళకు పదవులు వచ్చినట్టు ఆ అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు మీరు స్టేజీల మీద. అంతకుముందు అట్లనే ఎస్సీ దళితులని ఉద్దేశించి డప్పులు కొట్టేటోళ్ళు అని చెప్పేసి తక్కువ చేసి మాట్లాడి ఇదే రేవంత్ రెడ్డి. మనకే సిగ్గుండాలబ్బా నిజంగా. ఇదంతా కాదు కానీ ప్రజలుగా, బహుజనులుగా మనకే సిగ్గుండాలి. మనం ఇలాంటి బ్యాచ్ని మనం ఎన్నుకుంటున్నాం కాబట్టి. 88% కదా మనం ఉన్నది తెలంగాణ జనాభాలో, ఎస్సీ ఎస్టీ బీసీలు 88% జనాభా ఉన్నటువంటి మనము ఆయన వచ్చి మాట్లాడుతూ ఉంటే మేము ఈయన చేసినాము, ఆయన చేసినాము. ఎవరిని చేసిర్రు? మా పదవులు మా హక్కు కదా, మేమెంతో మాకంత కదా, మా జనాభా ఎంత ఉందో మాకంత వాటా రావాలి కదా రాజ్యంలో, అన్నింట్లల్లా, పరిపాలనలో, ప్రతి దాంట్లో. అలా చేయకుండా ఇంకా మాకు ఏదో రాసిచ్చినట్టు. దీని మీద ఆర్ఎస్పీ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. ఒక ట్వీట్ వేసారు చూడండి. అపర మనువాది రేవంత్ గారు తమరు మరీ మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. మతి భ్రమించడం కాదు, అహంకారం నెత్తికెక్కింది, అధికారం అనేటువంటి అహంకారం నెత్తికెక్కింది. అంటే శంకర్, శ్రీహరిలకు ఏ అర్హతలు లేవనా మీ అభిప్రాయం? మీ దయా దాక్షిణ్యాలు ఉంటేనే వాళ్ళు ఆ పోస్టులకు వచ్చిండ్రా? అంతే కదా మరి. ఆ మాటల ఉద్దేశం అదే. రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల ఉద్దేశము అట్లనే ఉన్నది. ఆయన దయా దాక్షిణ్యాలతోనే ఈయన ఈర్లపల్లి శంకరు ఎమ్మెల్యే అయిండు. మళ్ళీ ఇంకా ఆయన సప్పు చేయకుండా బానిస లెక్క ఉన్నారు. ఆడనే స్టేజ్ మీదనే మైక్ అందుకొని ఏం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి? నీ దయా దాక్షిణ్యాలు కాదు, ఇది మా వాటా, ఇది మా వాటాని గుంజుకొని ఇంకా మీరు రాజ్యం వెళ్తున్నారు. మీ జనాభా ఎంత? మీ రెడ్లు ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు? మీ జనాభా ఎంత? మీ రెడ్లు ఎంతమంది మంత్రులు ఉన్నారు? మీ జనాభా ఎంత? మీ రావులు ఎంతమంది ఉన్నారు? మీ జనాభా ఎంత? మీ బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు? ఎందుకు అగ్ర కులాలకు అంతంత పోతా ఉన్నాయి, మాకెందుకు వస్తలేవు? నువ్వేదో దయాదాక్షిణ్యాల లెక్క, ఏదో బిచ్చమేశ్వరం లెక్క మాట్లాడుతూ ఉన్నావు. ఇంకా స్టేజ్ మీదనే మైక్ అందుకొని నిలదీయాల్సింది పోయి ఇగిలిచ్చి నవ్వుతా ఉన్నాడు ఈర్లపల్లి శంకర్. వాకిటి శ్రీహరి కూడా నోరు మూసుకొని కూర్చున్నాడు. వెంటనే నిలదీయండి. ఆ దమ్ము లేదు మీకు. రాజగోపాల్ రెడ్డిని చూసి నేర్చుకోరి. ఆయన రెడ్డోడే కానీ మాట్లాడంగానే ఆయనకు పౌరుషం వచ్చింది, మనకు మాత్రం రావట్లేదు. మనం బానిసల లెక్క మిలిగిపోతా ఉన్నాం మీలాంటి వాళ్ళ వల్ల. ఇగో మీ దయా దాక్షిణ్యాలు ఉంటేనే వాళ్ళు పోస్టులకు వచ్చిండ్రా, వాళ్లకు ఆ పోస్టులు వచ్చిండ్రా. భూదందా చేస్తున్న కులస్తులకు నీలాగా సీఎం అయ్యే అర్హత ఉన్నప్పుడు చాకలి ముదిరాజు మిగతా సంబంధ కులాలకు కూడా అన్ని అర్హతలు ఉంటాయి. నిజంగానే ఆయన రజక సామాజిక వర్గం, బట్టలు ఉతుక్కుంటాయననే ఆయనది ఒక వృత్తి ఉన్నది చెప్పుకోవడానికి. మీకేం వృత్తి ఉంది చెప్పండి రెడ్లకి? నేను ఓపెన్గా అడుగుతా ఉన్నా ఇప్పుడు. ఏం వృత్తి ఉంది చెప్పండి మీకు? మీరు ఏం చేస్తారు చెప్పండి? ఎవరిని ముంచుదాము, ఏం చేద్దాం అనేదా? ఇక మళ్ళీ ఇట్లా మాట్లాడితే కులాల పంచాయతీలు. కానీ మొత్తం చెప్తున్నా కదా, రెడ్డి సోదరులు ఆలోచించాలి. ఈ రేవంత్ రెడ్డి వల్ల రెడ్డి అనేటువంటి సామాజిక వర్గం తెలంగాణకి బద్ద శత్రువులుగా మారబోతా ఉన్నారు రేపు భవిష్యత్తులో. చూడండి మీరు, ఇప్పటికే కులాల వారీగా రాజకీయం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. రేపు భవిష్యత్తులో ఏ రెడ్డి సామాజిక వర్గాన్ని చూసినా అరే వద్దురాబాయ్ రెడ్డిల కోట్లేదు, రెడ్డిల ఇంకంతే. ఇప్పుడు ఒక సామాజిక వర్గాన్ని కంప్లీట్గా ఈ తెలంగాణ సమాజానికే నెగిటివ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అది చాలా ప్రమాదం. రెడ్లలో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు, సమాజం కోసం మాట్లాడుతూ ఉన్నారు. కులాలు అనేటువంటివి లేకుండా బీసీలను ఎంకరేజ్ చేసే ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి వల్ల ఇప్పుడు ఈ మొత్తం సమాజాన్ని, ఈ కులానికే ఒక చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. రెడ్డి అంటే ఇక అదొక బ్యాడ్ నేమ్ వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. అది మీరు
ఆలోచన చేయాలి. సో ఇట్లా మరి చాకలి వాళ్ళకు, ముదిరాజులకు, మిగతా సంబంధ వర్గాలకు అన్నిటికి కూడా రకరకాల చేతి వృత్తులు, వాళ్ళ కుల వృత్తి ఉన్నది. మరి మీకేమున్నదో మీరు చెప్పాలి. మరి మాకు తెలిసేంత వరకు అయితే ఏం లేదు మీది. ఇక హమ్ కిసీసే కమ్ నహి, శంకర్ శ్రీహరి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాగా సీఎం రేవంత్ రెడ్డిని నిలదీయండి, చరిత్రలో మిగిలిపోతారు, లేకపోతే బానిసలుగా మిగిలిపోతారు. మీరు నిలదీయండి, ఓ మాట మాట్లాడండి, ఖండించండి ముఖ్యమంత్రి మాట్లాడింది. ముఖ్యమంత్రి జ్ఞానం లేకుండా మాట్లాడిండు, బీసీ వర్గాలను కించపరిచేటువంటి విధంగా మాట్లాడండి అని చెప్పేసి నిలదీయండి. లేకపోతే మీరు బానిసలుగా మిగిలిపోతారు. మీరు బానిసలేమో, కానీ ఆ సామాజిక వర్గాలు, ఆ కులాలు, బీసీ సమాజం బానిసలు గారు. సో కాబట్టి ఆలోచన చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.